పల్నాడు జిల్లా గురజాల కొత్త అంబాపురం గ్రామంలో ఆదివారం రోజు ప్రతి రామారావు అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గురజాల మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు మృతుడు పత్తి రామారావు నివాసానికి విచ్చేసి ఘటనా స్థలాన్ని పరిశీలించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పోస్ట్ మార్టం నిమిత్తము గురజాల పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న పత్తి రామారావు భౌతిక కాయాన్ని సందర్శించి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి దర్యాప్తు చేయాలని కోరారు. ఎంతనాడని ఇద్దరు వెళ్ళాం డ్రాప్ చేయడానికి నైట్. నేను అక్కడే ఉండిపోయి నేను టైర్డ్ అయిపోయాను. ఎయిర్పోర్ట్కి పొద్దున్నే 5 వేసి నేను రేపు మళ్ళీ కార్ తీసుకొని నీ కోసం వస్తాను, నువ్వు 2 రోజులు పిల్లలకి సెలవులు సాటర్డే సండే ఆ నైట్ నేను ఉండిపోయి 12:30కి వచ్చి పడుకున్నాను. పొద్దున్నే ఫోన్ చేసింది 9కి, నేను చేయలేదు, తను చేసింది. చేస్తే నేనేం తెలుగుదేశం పార్టీకి కొత్త అంబాపురంలో పెద్ద తలకాయగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఈరోజు అకాల మరణం చెందడం దురదృష్టం. తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం. ఇది కూడా అన్ని కోణాల్లో కూడా జరిగిందని మేము కూడా పోలీసులు కూడా ఎలా జరిగిందనే దాన్ని కూడా ఆయన కూడా వెలికి తీయాలి. తప్పకుండా డిపార్ట్మెంట్ మేము మాట్లాడుతాం. ఏ కోణంలో జరిగిన ఇది సంఘటన మాత్రం దురదృష్టకరమైన సంఘటన. ఒక మంచి వ్యక్తిత్వం గల నాయకుడిని, ఒక సీనియర్ నాయకుడిని పార్టీ కోల్పోయింది. అందుకని కుటుంబాన్ని కూడా పరామర్శించాం. పిల్లలు కూడా అమెరికా నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ మనం కలిసి ధైర్యం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కూడా పార్టీ కార్యకర్తలందరూ కూడా చాలా బాధపడుతున్నారు. వాళ్ళందరూ కూడా ధైర్యంగా ఉండమని కోరుతున్నాం. ఎటువంటి ఆందోళన చెందాల్సిన పని లేదు. ఇటు కుటుంబానికి కానీ ఇటు పార్టీ సభ్యులకు కానీ తెలుగుదేశం పార్టీ నేను పూర్తిగా అండగా ఉంటాం. ఎటువంటి ఆందోళన చెందాల్సిన పని లేదు, అధైర్యపడాల్సిన పని లేదు. సమయాన్ని పాటించి అందరూ కూడా సహకరించండి. అన్ని విధాలుగా పార్టీ కుటుంబానికి ఇక్కడ కార్యకర్తలకు అండగా ఉండదని చెప్పి తెలియజేస్తాం.